కోయ్ 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 కోయా రే కోయ్ కోయ్ కోయా మామా రే చిన్న మామ కోయ్ 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 నీ అవ్వ ఎంత కామెడీ ఉందో అంత కామెడీ ఉంది మా సినిమాలో. నీ అమ్మ నవ్వినా చచ్చిపోయినా నిజం చెప్తానా. నేను సంక్రాంతి 3 సినిమాలు చూసినా, డాకుమార చూసినా, గేమ్ చూసినా, కానీ ఈ సినిమా ఉంది భయ్యా చాలా చాలా బాగుంది. నేను ఆడవాళ్ళ మాటకు అర్థం చేసే సినిమా వచ్చినా, మల్లేశ్వర సినిమా వచ్చినా, కానీ ఇది అంతకు మించిపోయాను నిజంగా. ఒక మన ప్రేమల సినిమా, ఒక జాగ్రత్త సినిమా కూడా పనికిరాని ఫీలింగ్ ఉంటుంది. మా వెంకీ మామ పెట్టిన పేరన్న తనకు పర్ఫార్మెన్స్ భయ్యా నీళ్ళు పర్ఫార్మెన్స్. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి గెటప్ కానీ, మన ఐశ్వర్య తన క్యూట్నెస్ కానీ సినిమా చాలా ప్రశ్న. మన గోదావరి గట్టు మీద రామశిల్క వే సాంగ్ ఉంటుంది భయ్యా, నా సాంగ్ రంగా ఊత కోత మాట్లాడుకోలేవు. అది కానీ ఇంకోటి అన్న డింగ్ డాంగ్ సాంగ్ అని, మన టాక్సికలీ బేసికలీ సాంగ్ అమ్మో చాలా మంది. లాస్ట్ క్లైమాక్స్ అనిరాప్పుడు ఎంట్రీ ఉంటుంది అన్న, ఆ సినిమా చాలా ప్రశ్న చెప్పుకోవచ్చు. అది కానీ ఇంటర్వ్యూ సీన్ కానీ ఒక ఫ్యాక్టరీలో ఫైట్స్ ఉంటా అంటే పిల్ల మీద ఉన్న కోపంతో విలన్ కొడతాడు భయ్యా. అమ్మ ఎక్కడ కామెడీ సామి, ఎక్కడ కంటెంట్ సామి. కానీ ఒక చెప్తాను జెన్యున్గా, ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఉంది, సెకండ్ హాఫ్ మనం మిస్ అవుతుందేమో, కామెడీ వెళ్తారేమో అనుకున్నా. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మంచి కాన్సెప్ట్ అన్న. గురువులకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ మధ్యలో గురువులకు రెస్పెక్ట్ లేకుండా గురువులను కొట్టాలి, కానీ గురువులకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడిపోవటం చూస్తున్నాం. కానీ గురువు అంటే గురువు దేవోభావ, దేవునితో సమానం అన్నట్టుగా పోల్చారు చూడు, అది చాలా పంపించాను. కంటెంట్ మిస్ కాలేదు, కామెడీతో పాటు కంటెంట్ కూడా చాలా బాగా ప్లాన్ చేశారు. నిజం చెప్తానా, ఈయన కామెడీ అన్న వేరే లెవెల్ అన్న. తను కమర్షియల్ హ్యాండిల్ చేస్తాడు, కామెడీ హ్యాండిల్ చేస్తాడు, హీరోని మంచి హ్యాండిల్ చేస్తాడు. చాలా అంటే చాలా ప్రత్యేకత నిజంగా. మీనాక్షి చౌదరి ఉండగా చందమామ దండగా అనే ఫీలింగ్ అనేది ఎంత క్యూట్గా ఉంది భయ్యా. బా నాకు చాలా చాలా మంది నచ్చారు. ప్రతి సంక్రాంతికి అల్లులు వస్తారు ఇంటికి, కానీ ఈ సంక్రాంతికి మామ వెంకీ మామ వచ్చాడు. చాలా ఓన్ చెప్తున్నా, జనరల్ చెప్తున్నా, దిస్ సంక్రాంతి విన్నర్ ఈజ్ నన్ అదర్ దెన్ వెంకీ మామ. రాసి పట్టుకోండి. కలెక్షన్ పరంగా కానీ ఏ రకంగా రండబ్బా, ఇటు సినిమా చూడండి అబ్బా. ఒక వల్గాటి లేదు, నెగిటివ్ లేదు, ఐటమ్స్. నువ్వేమో రమ్మంటున్నావు కానీ 3 పిల్లలు రానికి భయపడతారుగా అని అంటే అది వచ్చిన తర్వాత ఎలా ఉండాలి, ఎలా మార్చుకోవాలి మన పద్ధతి అంటే, పిల్లంతో ఎలా మాట్లాడి, పిల్లంతో ఎలా జాగ్రత్త ఉండాలి. సో ఒక సీన్ ఉంటుంది భయ్యా, అంటే హీరో మన వేరే ఆయన ఒక అన్నోన్ అమ్మాయికి హాయ్ పెడతాడు, దాన్ని పట్టుకొని పిల్లం ఎంత ఏడుస్తుంది. ఆ సీన్ చూస్తుంటే నిజంగా లైఫ్లో జరుగుతున్న సీన్ గుర్తొచ్చాయన్న. ప్రతి ఒక్కరు దయచేసి పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, ముసలోళ్ళు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు ప్రతి ఒక్కరు కూడా సినిమా చూసాక ఏం తీసాడరా బాబు అన్న ఫీలింగ్ అయితే 150 రూపీస్ పెడితే నువ్వు కొత్త ప్రపంచం పోతే తెలియదు, కానీ 100% చెప్తాను ఈ సినిమా చూస్తే మాత్రం కొత్త ప్రపంచం వెళ్తావు. అనిల్ రావుప్పుడే హ్యాట్స్ ఆఫ్ నీ అవ్వ, ఈయనకు పెట్టిన పేరు నా కామెడీలో 100% మాస్ ఉండదని చెప్పొచ్చు. దిస్ సంక్రాంతి ఈజ్ యువర్స్ అంతే. అంటే గేమ్ చేంజర్ రాజకీయ మూవీ అన్న, డాకు మహారాజు అంతే వైలెన్స్ మూవీ. ఇదేంటంటే జీరో రొమాన్స్, జీరో ఐటమ్ సాంగ్స్, జీరో వైరాలిటీ. సో అలాంటి కాన్సెప్ట్ వచ్చిన మూవీ. ప్రతి ఒక్కరు కూడా అరే చూసినంతసేపు అరే నా లైఫ్లో జరుగుతుంది కానీ ఫీలింగ్ వెళ్తామట. అవన్నీ ఊహించుకొని రాసిన స్టోరీస్, ఇవి జనరల్ జరిగిన స్టోరీ చూపించడం అనేది గ్రేట్ అనిపించింది. సో తన అయితే అమ్మో ఆ గోదావరి గట్టి సాంగ్ కానీ, మా పోలీస్ గెటప్స్ కానీ, అబ్బో మాటలు లేవు. నాకైతే గోదావరి అన్న సాంగ్ ఉంటుంది భయ్యా, గోదావరి గట్టి సాంగ్ నిజంగా ఆ పండుగ వాతావరణం కనిపించింది అన్న. ఎటకాకైతే ఈ సినిమా యాక్చువల్లీ సంక్రాంతికి రాకుండా ఒక టీచర్స్ డేకో, ఒక చిల్డ్రన్స్ డేకి వచ్చుంటే మాత్రం ఒక మంచి ఇంపాక్ట్ కరేసి ఒక సార్స్ చూస్తాము. అలాంటి రెస్పెక్ట్ ఉన్న ఫుల్ ఉన్న మూవీ. ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిల్ రావుపూడి మీద రెస్పెక్ట్ పెరిగిందన్న. చాలా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. ఈ సినిమా గురించి కూడా ఇది ఫ్లాప్ అవుతుంది, ట్రోల్ అవుతుంది అంటే ఇక వాడి జీవితంలో వాడు వేస్ట్ అన్న. ఒకటి చెప్తే వాషింగ్ పౌడర్ సినిమా, ఈ సినిమా చూడ ట్రోల్ చేస్తే మీ కర్మ. వా నీ చెప్పు మర్చిపోయినా, బుడ్డోడు అరే బాబు నీ అడ్రస్ పెట్టా నీ అవ్వ ఏం యాక్టింగ్ చేసిన పోయాడు. నిజంగా ఆస్కార్ లెవెల్ యాక్టింగ్. వాడు చిన్నగా ఉంటే గింతే ఉంటాడు, కానీ వాడు ఏం వల్గాటి మాట్లాడతాడు, నీ అమ్మ గుద్దుతా, నీ అవ్వ లేపేస్తా డైలాగ్ మాట్లాడతాడు. వాడు సినిమా క్యారెక్టర్ అన్న. వాడు మన నరేష్ కానీ, మన అగ్ని సాయి కుమార్ కానీ వాళ్ళు మంచి వాళ్ళ పాత్రలు వేస్తారు. ప్రతి ఒక్కరు ఒక్కరు కూడా నెగిటివిటీ లేదు, ఒక్కటి కూడా డిసడ్వాంటేజ్. సినిమా చాలా చాలా బాగుంది. 100% జనం చెప్తాను, ₹1 కమ్ముడు పోలేనా. సినిమాలాగా చూసినా సినిమా చాలా బాగుంది. డాకు మహారాజు గేమ్ చేంజర్ కన్నా కూడా మంచి మూవీ. చాలా ధైర్యంగా చెప్తున్నా, చాలా చాలా బాగుంది. 100% చాలా నచ్చుద్ది అందరికి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.